సో 1 ఇయర్ నుండి నువ్వు ఇదే ప్రాబ్లము అంటే నీకు ఇట్లా అవుతుంది, సో నేను పాములాగా వెళ్ళిపోతున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఏ రోజైనా ఎవరైనా వచ్చి హాస్పిటల్కి సపోర్ట్ చేస్తాం, ఎర్రగడ్డకు తీసుకెళ్తామని ఎవరైనా మాట్లాడడం జరిగిందా? ఎవరు చేయలేదు అక్క. నువ్వెందుకు వెళ్ళలేదు? అంటే మానసికంగా హాస్పిటల్కి వెళ్ళాను, నువ్వు హాస్పిటల్కి వెళ్ళింది టెస్టులు చేయించుకునేది అనేది, సో నీకు ఇది కుబుసం వస్తుంది, సో రక్త పరీక్షలు అనేది చేసుకున్నావు, నాకు ఆ రిపోర్ట్ చూపెడతాను, 40 రోజులు కంప్లీట్ అయిపోయింది, 6 months అవుతుంది, నాకు రిపోర్ట్ తీసుకురాలేదు, నీకు ఒకవేళ డబ్బులు కావాలి అంటే చెప్పు, ఆ రిపోర్ట్ నా డబ్బులు ఇచ్చే రిపోర్ట్ తీసుకొస్తా. ఒకవేళ నువ్వు జెన్యూన్ కాదంటే ఎప్పుడు తీసుకొస్తావు? ఇంకా ఇట్లా ఎన్ని రోజులు నువ్వు బురిటి కొట్టించి మమ్మల్ని అందరి పిచ్చోళ్ళని చేస్తున్నావు? బరాబర్ చేస్తున్నావు భవిత. ఒక్క ప్రూఫ్ కూడా లేదు నీ దగ్గర, ఒక వీడియో లేదు, వాళ్ళతో మాట్లాడిన వీళ్ళతో మాట్లాడిన వాళ్ళందరి రికార్డ్ చేసుకుని మేము ఇచ్చేసినామని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒక నిమిషం, నేను మాట్లాడలేదు అంటున్నారు కదా, ఒకవేళ నేను మాట్లాడకపోతే కనుక అశ్విన్ అనే వ్యక్తి నేను చికెన్ బిర్యానీ తిన్నాను ఎందుకు చెప్పాడు? తిన్నావు కావచ్చు, మేము చూసినావా? సరే నేను తినలేదక్క. టెంపుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, వెళ్ళిన రోజు మేము ఒకవేళ తీపిస్తే ఒక నిజంగానే నువ్వు తిన్నామని ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు? చూపించమనండి అక్క. అమ్మవారి ముందు ఏం చేసుకుంటావు నువ్వు? మహంకాళి ముందు చచ్చిపోతానక్క.